పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ మాట్లాడారు సార్, ఇది పర్యాటకుల మీద జరిగిన దాడి మాత్రమే కాదు, భారతదేశ ఆత్మ మీద జరిగిన దాడి అంటూ. అండ్ సాధారణంగా ఇండియాలో మోదీ ఎక్కడ మాట్లాడినా హిందీలో ప్రసంగిస్తూ ఉంటారు, కానీ నిన్న ఇంగ్లీష్లో మాట్లాడారు సార్. ఐ సే టు హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అంటూ మోదీ ఇంగ్లీష్లో మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us. సార్ ఒకసారి నేను ఫోన్లో కూడా వినిపిస్తాను, చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చింది. From the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. Sathiyo, రైట్ సార్, అంటే సాధారణంగా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా హిందీలోనే మాట్లాడుతూ ఉంటారు, ఇంగ్లీష్లో మాట్లాడారు అంటే ప్రపంచ దేశాలకు ఏదో ఒకటి చెప్పబోతూ ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లోనే ఎందుకు మాట్లాడారు సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా హిందీలోనే మాట్లాడతారు, ఇండియాలోనే కాదు. మీరు అమెరికాకు వెళ్ళినా వైట్ హౌస్లో జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లు మీరు చూడండి, గతంలో హిందీలోనే మాట్లాడాడు. అందువల్ల ఏ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, క్లైమేట్ డీల్కైనా దేనికైనా హిందీలోనే మాట్లాడతాడు మోడీ. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మోడీ హిందీలో మాట్లాడతాడు. మీకు పుటిన్తో కలిసినప్పుడు కూడా హిందీలోనే మాట్లాడాడు మీకు. కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడు అంటే ఖచ్చితంగా గ్లోబల్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ వెళ్ళడం. అంటే ఇండివిజువల్ బయలేటరల్ ఈవెంట్స్లో ఏమవుతుందంటే ట్రాన్స్లేటర్స్ ఉంటారు పక్కనే, వీళ్ళు హిందీలో మాట్లాడితే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఆ అదర్ పర్సన్కి చెప్తారు. సో కానీ ఇది బయలేటరల్ ఈవెంట్ కాదు, ప్రపంచ కమ్యూనిటీకి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. సో ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా వరల్డ్ మీడియా అటెన్షన్, గ్లోబల్ పొలిటికల్ లీడర్షిప్ అటెన్షన్, గ్లోబల్ సమాజం, విశ్వ సమాజం యొక్క అటెన్షన్ కూడా పొందటానికి అవకాశం ఉంటుంది. అందుకే హిందీ స్పీచ్లో చాలా బ్రీఫ్గా ఇంగ్లీష్లో మాట్లాడారు. కానీ మీకు మోడీ ఇందులో అదొక డైమెన్షన్, అది మంచి డైమెన్షను.
ఎందుకంటే ప్రపంచానికి కమ్యూనికేట్ చేయడానికి ఇంగ్లీష్లో మాట్లాడాడు. కానీ మీరు గమనించండి ఎక్కడికి వెళ్ళి మాట్లాడాడు, అందులో కూడా మళ్ళీ రాజకీయమే. బీహార్ నుంచి మాట్లాడాడు. ఎందుకు బీహార్ నుంచి మాట్లాడాడు? దేశంలో జరిగే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ బీహార్ అక్టోబర్ నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం అంటే రాబోయే కాలం అంతా దీని చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఈ టెర్రరిస్టుల ఘటన పహల్గామ్ అనేది బీహార్లో కరెంటు, నీళ్లు, రోడ్డు, చదువు, ఆరోగ్యము, ఉపాధి, జీవనోపాధి ఇలాంటి అన్ని సమస్యలు పక్క పడేస్తుంది. ఇప్పుడు బీహార్లో ముఖ్యమంత్రిని ఎవరిని ఎన్నుకోవాలంటే పహల్గామ్ చూసి ఎన్నుకోవాలి. ఇప్పుడు ఇది చెప్పబోయేది మీరు రాబోయే కాలంలో చూడండి. అందువల్ల అక్టోబర్ నవంబర్లోగా బాలాకోట్ స్ట్రైక్స్ లాంటివో ఏదో ఒక రెస్పాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ ఈజ్ ఏ వెరీ కీ స్టేట్ ఫర్ బీజేపీ. జేడీయూ బలహీనపడుతోంది. బీజేపీ కొమ్మస్ అంతగా గత ఎన్నికలన్నీ మీరు పరిశీలించండి 20% మించి ఓటింగ్ రాలే. ఆర్జేడీ బలపడింది. సో ఈ పరిస్థితుల్లో బీహార్లో ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల జేడీయూ వెనకాలన్న ముస్లిం ఓటు కూడా కోల్పోయింది. కంప్లీట్గా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి వెనకాల కన్సాలిడేట్ అవుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరిగింది. సరిగ్గా 2019 ఎలక్షన్స్కు ముందు పరిస్థితి మనకు మళ్ళీ గుర్తిస్తుంది. 2019 ఎలక్షన్స్కు ముందు మోడీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత. ఇక 2024 ఎన్నికలప్పుడు ఎలాంటి వ్యతిరేకత ఉండేనో అందుకే 63 సీట్లు తగ్గాయి. ఇక 2019 ఎన్నికల సమయంలో కూడా బాగా వ్యతిరేకత. లోక్నీతి సిఎస్డిఎస్ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వారు జరిపిన అధ్యయనం కూడా ప్రజలందరూ మాకు ఏంటి సమస్యలు అంటే అన్ఎంప్లాయ్మెంట్ని, ప్రైస్ ధరల పెరుగుదల, మ్యాంగా హోగయా, ఎకానమీ వీటి గురించి మాట్లాడుతున్న సమయంలో పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్ జరగడంతోనే భారత ప్రభుత్వం బాలాకోట్ స్ట్రైక్స్ జరిపింది. దాంతో మొత్తం ఎజెండా మారిపోయింది. ఎజెండా అంతా దేశంలో ఆర్థిక పరిస్థితి, ఉపాధి, ధరలు వీటి గురించి మాట్లాడుకోలే. దేశ ప్రజలంతా ఎమోషనల్ అయిపోయి పుల్వామా అటాక్ అనేది ఒక పెద్ద ఓటింగ్ అంశం. సత్యపాల్ మాలిక్ అని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఆయన ఓపెన్గా చెప్పాడు. మోడీ అప్పుడు జిమ్ కార్బెట్ పార్క్లో ఉండే, బయటికి రావడంతోనే నాకు ఫోన్ చేశాడు. ఈ అప్నా గల్తీ హే, ఇది మన తప్పు అని చెప్పాను అంటే చుప్ బయట అన్నాడు అని. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్తో చెప్పాను, ఇది అప్నా గల్తీ హే అంటే చుప్ రహో అన్నాడు అని. ఎందుకన్నారు అప్నా గల్తీ అని ఎందుకన్నారంటే సిఆర్పిఎఫ్ జవాన్లను రోడ్డు మార్గంలో తరలించారు. అంటే హోమ్ మినిస్ట్రీకి సిఆర్పిఎఫ్ వాళ్ళు రాశారు మాకు ఇట్లా జవాన్లను తరలించడానికి హెలికాప్టర్స్ కావాలని. హోంశాఖ ఇవ్వకపోతే రోడ్డు మార్గాలను తరలించాల్సి వచ్చింది. ఇది జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఆ రోజుల్లో ఉన్న పుల్వామా ఘటన జరిగిన సమయంలో గవర్నర్గా వ్యవహరించిన అతను చెప్పింది. దీన్ని హోంమంత్రిత్వ శాఖ ఎక్కడా ఖండించలేదు, సిఆర్పిఎఫ్ ఖండించలేదు. నిజం, మేము అడగలేదని సిఆర్పిఎఫ్ అనలేదు, మేము ఇవ్వమని అనలేదు అని హోంశాఖ అనలేదు. సో అందువల్ల ఆయన పైన ఈడీ దాడో సిబిఐ దాడో ఏదో జరిగింది అంతే తప్ప కౌంటర్ లేదు ఎక్కడా కూడా. సో ఆయన ఓపెన్గా చెప్పింది, నాకు అప్పుడు అర్థమైంది తమ వైఫల్యాన్నే రాజకీయ వ్యూహంగా మలుచుకోబోతున్నారు అని. అందుకే పుల్వామాలో చుప్ రహో అన్నది కారణం ఏంటంటే ఇంకో నరేటివ్ రాబోతోంది ఎలక్షన్స్కు అని. సో ఇప్పుడు సరిగ్గా మీరు గమనించండి 2025లో అదే రిపీట్ అవుతుంది. మీకు నిన్న అఖిలపక్ష సమావేశం పెట్టారు, మనం దానిపైన సెపరేట్గా మాట్లాడదాం. ఆ అఖిలపక్ష సమావేశంలో భద్రతా లోపం ఉంది అని అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం అని క్లియర్గా ఇలా మీడియాలో వార్తలు వచ్చాయి. అంతటా అది ఈవెన్ అమిత్ షా ఒప్పుకున్నాడు అని, ఒక నాయకుడైతే ఓపెన్గా అన్నాడని. ఏ వైఫల్యము లేకపోతే మనం అందరం ఇక్కడ ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది అని. సో వైఫల్యం కొట్టవచ్చినట్టు కనబడుతోంది అని కూడా, అయినా ప్రతిపక్షం మొత్తం ఆ వైఫల్యం అనే అంశాన్ని పక్కకు పెట్టి దేశ ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మీరు ఏ చర్య అయినా తీసుకోండి, మేము మీ వెనకాల ఉంటామని అన్ని పార్టీలు ఏకపక్షంగా చెప్పాయి. కానీ క్లియర్గా బీహార్ గడ్డపై నుంచి మాట్లాడడం ద్వారా నరేంద్ర మోడీ ఈ అంశాన్ని పొలిటికల్ చేస్తున్నాడు. ఇప్పుడు మరి ప్రతిపక్షాలు ఏం చేయాలి? సో బీజేపీకి ఓటింగ్ వచ్చేదానికి సహకరించాలా?
ఇప్పుడు ఈ పని ప్రతిపక్షాలు చేస్తే రాజకీయం, దేశ భద్రతతో ఒక రాజకీయం చేస్తారు, మీకు అసలు దేశభక్తి లేదు, మీకేమైనా అధికార కాంక్ష తప్ప అని. మరి ఇప్పుడు ప్రధానమంత్రి చేస్తున్నాడు కదా, బీహార్ గడ్డపై నుంచి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఐఎమ్ టెలింగ్ దీస్ ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బీహార్ అన్నాడు. సాయిల్ ఆఫ్ బీహార్ అని ఎంఫసైజ్ చేసి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? బీహార్కు పహల్గాంకి ఏమైనా సంబంధమా? బీహార్కు అంతర్జాతీయ సమాజానికి ఏమైనా సంబంధమా? పోనీ ఏదైనా హైదరాబాద్ నుంచి మాట్లాడినంటే ప్రపంచంలో ప్రపంచంలో ఉండే డయాస్పరాలో తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్య. పోనీ గుజరాత్ నుంచి మాట్లాడింటే ఆయన స్వరాష్ట్రము, గుజరాతీలు కూడా ప్రపంచంలో చాలామంది ఉంటారు. పోనీ చండీగఢ్ నుంచి మాట్లాడింటే పంజాబీలు ప్రపంచంలో చాలామంది ఉంటారు. బీహార్ వాళ్ళు ఎక్కడుంటారు? బీహార్ వాళ్ళు తెలంగాణ బత్తాయి తోటలో ఉంటారు, కేరళలో ఉంటారు, మన సెక్యూరిటీ గార్డ్ అపార్ట్మెంట్లో ఉంటారు. ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బీహారీలు ఉన్నారా? డయాస్పరాలో బీహారీలు ఎక్కడున్నారు? మరి బీహార్ నుంచి ఎందుకు మాట్లాడాడు? పోనీ కేరళ గడ్డ నుంచి మాట్లాడిందంటే కేరళ వాళ్ళు కొన్ని లక్షల మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు, ముస్లిం దేశాల సమాజం పని. బీహార్ ఎందుకు ఎంచుకున్నాడు? క్లియర్గా అర్థమవుతుంది, ఎన్నికల కొరకే అని. పోనీ బీహార్లో ఏమైనా ఇంగ్లీష్ ఎక్కువ వస్తుందా? అది కూడా రాదు కదా. పోనీ హైదరాబాద్లో మాట్లాడిండు, విజయవాడలో అమరావతిలో మాట్లాడిండు, విశాఖపట్నం మాట్లాడిండు, అక్కడ ప్రజలకు హిందీ రాదు, అందుకొరకు ఇంగ్లీష్ వస్తుంది కనుక మాట్లాడింది అనుకుందాం. బీహార్లో హిందీ వాళ్ళకి ఇంగ్లీషే రాదు కదా బీహార్లో. సో అక్కడ ఇంగ్లీష్ రాని చోట, ప్రపంచంలో బిహారీ డయాస్పరా లేని చోట బీహార్ ఎంచుకొని మాట్లాడిందంటే ఆఖరికి పహల్గాం కూడా రాబోయే కాలంలో ఎన్నికల ఆయుధం కాబోతుంది అని. ఇవాళ అఖిలపక్ష మీటింగ్లో ప్రతిపక్షాలన్నీ ఏకోన్ముఖంగా మీరు ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తాం, దేశ రాజకీయ దేశ విదేశాంగ విధానం, దేశ భద్రత విషయంలో రాజకీయాలకు తావే లేదు, భారతదేశం అంతా ఒకటే అని మెసేజ్ ఇస్తే దేశ ప్రధాని దాన్ని వెళ్ళి రాజకీయంగా వాడుకుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? రేపటి నుంచి అనివార్యంగా వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేయాల్సిందే కదా. రైజ్ చేయకపోతే రాజకీయంగా నష్టపోతారు కదా. ఎవరు రాజకీయంగా వాడుకోవద్దు అంట నేను. ప్రతిపక్షం వాడుకోవద్దు, అధికార పార్టీ వాడుకోవద్దు, కానీ రాజకీయంగా వాడుకోవాలని ఎవరు మొదలు పెట్టారు? ఇప్పుడు నరేంద్ర మోడీ మొదలు పెట్టాడు. బీహార్ నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుకోని, ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మోడీ అటెండ్ కాడు, మీరు ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా. లేదు ఒక ఢిల్లీలో మీరు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ సెంటర్లోనే ఎక్కడైనా మీటింగ్ పెట్టినా మాట్లాడచ్చు. చెప్పాలనుకునే చాలా విషయాలు ఉంటాయి కదా. రాయబారులందరినీ పిలిచి మాట్లాడచ్చు. దేర్ ఆర్ మెనీ వేస్. లేదు బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీరు ఒక మీటింగ్ పెట్టండి దీనిపైన ఖండిస్తూ. సో క్యాండిల్ లైట్ ప్రొసెషన్ జరిగాయి. ఆ ప్రొసెషన్ అడ్రస్ చేస్తూ ఢిల్లీలో ఇంగ్లీష్లో మాట్లాడండి. దేశ రాజధాని నుంచి మాట్లాడితే ఎక్కువ దేశం మొత్తానికి వెళ్తుందా? బీహార్ నుంచి మాట్లాడితే ఎక్కువ మొత్తానికి వెళ్తుందా? దేశ రాజధాని నుంచి మాట్లాడితే ప్రపంచానికి ఎక్కువ చేరుతుందా? లేకుంటే మీకు బీహార్ నుంచి వెళ్తుందా? మీరు కావాలంటే పార్లమెంట్ స్పెషల్ సెషన్, 1 డే సెషన్ పెట్టి ఈ ఘటనను ఖండించి ఈ మాట మాట్లాడాల్సిందే. లేదా అఖిలపక్ష మీటింగ్లో మోడీ ఇదే విషయం మాట్లాడి దాన్ని గ్లోబల్గా రిలీజ్ చేయాల్సిందే లైవ్లో. ఇవేవి చేయకుండా బీహార్ గడ్డపై నుంచి ఎందుకు మాట్లాడాడంటే క్లియర్గా దీన్ని రాజకీయం చేయబోతున్నాడు. పహల్గాం అనేది మరో పుల్వామా కాబోతుంది రాజకీయంగానే.